వాళ్ళు ఒక సంవత్సరం 30,000 పెన్షన్ ఇస్తే మేము 48,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆ రోజు ప్రతి ఇంటికి కూడా అందరు చదువుకునే వాళ్ళందరికీ కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకొని ఆఖరికి అధికారంలోకి వచ్చినాక మడం తిప్పిన విషయం మర్చిపోయినట్టున్నారు. మేము ఈ రోజు 5గురున్నా 6గురున్నా 7గురున్నా ఇస్తున్నాం. అంటే యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా అక్కడ ఒక 15,000 అదనంగా ఇస్తున్నాం. 18,000 పెన్షన్స్ లో 15,000 తల్లికి వందనంలో 33,000 రూపాయలు. అదేవిధంగా రైతు భరోసా 6,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం. మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా వదిలేసి మేమేదో ఎక్కువ ఇచ్చామంటున్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఏదో బడ్డీల దగ్గర ఎవరు లేనప్పుడు మాట్లాడతాం కాదు, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనకి ఇవన్నీ పక్కన పెడితే పామర్ నుంచి కూచిపేట వచ్చే లోపల డీజిల్ ఎన్ని లీటర్లు కాలేదో తెలియదు, కానీ ఎన్ని బూతులు ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి వచ్చాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాము. ఆ రోజు నడువు నిరిగిపోయినా పర్లేదు, టైర్లు పగిలిపోయినా పర్లేదు అనుకుని మాది బటన్ ఒక్కటే కార్యక్రమం అనుకున్నారు. కానీ ఈరోజు మీరు గ్రామాల్లో చూడండి, ఈ రోడ్డు ఉంది ఎప్పుడో కుక్కల నాగేశ్వర గారు చైర్మన్ గా ఉండగా వేసిన రోడ్డు. అంటే 20 సంవత్సరాలు దీంట్లో కనీసం ఏమి వేసిన పాపని పొల. ఇప్పుడు చక్కగా రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేస్తున్నాం. దాంతోపాటు 3 లక్ష్యాలు సంక్షేమం, అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు, ఈ మూడింటి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు కార్మిక దినోత్సవం. కార్మిక సోదరులందరికీ కూడా కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా తయారవుతుందంటే కార్మికుల శ్రమ దీని వెనకాల ఉందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనం చేస్తాం. వారి చెమట, వారి కష్టం ఈ దేశ అభివృద్ధిలో భాగం అని చెప్పేసి కూడా మనం చేస్తాం.